అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొనౌన్సియేషన్ నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మైసెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ తో పాటుగా రీజనింగ్ క్లాసెస్ కూడా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు ఏది తీసుకున్నా కూడా రీజనింగ్ అనేది అడుగుతున్నారు. యూజీసీ నెట్ తీసుకున్నా, లేకపోతే గ్రూప్స్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, బ్యాంక్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా మీరు ఏది తీసుకున్నా కంపల్సరీ మనకి రీజనింగ్ ఉంటుంది. అందుకే నేను ఏం చేశాను, రీజనింగ్ క్లాసెస్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నాకున్న నాలెడ్జ్ వరకు. నెంబర్ సిరీస్ చెప్పుకున్నాము, లెటర్ సిరీస్, కోడింగ్, డీకోడింగ్, ఇలా మనం చాలా విషయాలు డిస్కస్ చేసాం ముందు వీడియోస్ లో. అవన్నీ ప్లేలిస్ట్ లో పెట్టాను నేను విడిగాను. అందులో చూడండి, మీకు అది చాలా క్లియర్ గా అర్థమయ్యే విధంగా చెప్పాను. నా ఉద్దేశం ఏమీ లేదు, అంటే రీజనింగ్ అంటే కూడా తెలియని వాళ్ళు కూడా ఈజీగా తెలుసుకోవాలి స్టార్టింగ్ నుంచి, బేసిక్స్ నుంచి అని చెప్పేసి వీడియో నేను లెంతీగా వచ్చినా కూడా నేను పెద్ద వీడియోనే చేస్తున్నాను. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్. ఇది మనకి యూజీసీ నెట్ లో కంపల్సరీ అడుగుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అడుగుతారు. అంటే ఏంటంటే ఇందులో టైప్స్ కూడా ఉంటాయి. మనకి ఇందులో 5 బిట్స్ ఇస్తారు, అంటే ఈచ్ బిట్ 2 మార్క్స్ ఉంటుంది యూజీసీ నెట్ లో అయితే. మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి అయితే 1 మార్క్ ఇస్తారు. వెన్ డయాగ్రామ్స్ కి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎవరెవరు ఎంతమంది చదువుతున్నారు, ఎవరికి ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా ఉంది, ఇలా మనకి డిఫరెంట్ గా ఇస్తూ ఉంటారు. సో అందులో భాగంగా వెన్ డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. చాలా క్లారిటీగా మనం అర్థం చేసుకుంటేనే ఆ బిట్స్ మనం చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం అది మనం ఈజీగా నేర్చుకున్నా కనుక 5 మార్క్స్ మన హ్యాండ్ లో ఉన్నట్లే, మనం హ్యాపీగా అందులో చేసేసుకుంటా వెళ్ళిపోవచ్చు. రీజనింగ్ లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే కొద్దిగా చిన్న లాజిక్ అర్థమవుతే, దానికి కారణం అర్థమవుతే మొత్తం మనకి ఫుల్ మార్క్స్ మన చేతిలో ఉంటాయి. కాబట్టి రీజనింగ్ మీద చిన్న క్లారిఫికేషన్స్ తో నేను వెళ్తున్నాను. ఈ రోజు క్లాస్ లో మనం వెళ్ళిపోదాం. వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోండి, అలాగే మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఈ ఛానల్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది కూడా మీరు కామెంట్స్ లో చేయండి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోతాం. వెన్ డయాగ్రామ్స్ 1 పెట్టాను. ఇందులో టైప్స్ కూడా ఉన్నాయి 1, 2, 3 అని. అవి నెక్స్ట్ క్లాస్ లో చెప్తుంటాను. ఈ రోజు క్లాస్ లో ఏం చేద్దామంటే వెన్ డయాగ్రామ్స్ లో ఫస్ట్ టైప్ అయినటువంటిది మనం ఇలా డిఫరెంట్ సర్కిల్స్ లో ఇస్తారు. వాళ్ళు సర్కిల్ తీసుకోవడం లేదు, వాళ్ళు ట్రయాంగిల్ తీసుకుంటూ వాళ్ళు ఏ యాంగిల్ అయినా తీసుకుంటారు. కానీ ఇందులో ఏంటంటే మిక్స్ చేసేస్తారు. ఇప్పుడు నేను తీసుకున్న ఎగ్జాంపుల్ చూడండి. ఇందులో 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్ ఏమో ఈ బ్లూ కలర్ సర్కిల్ ఏమో మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. నెక్స్ట్ హిస్టరీ ఏమో గ్రీన్ సర్కిల్ చదువుతున్న వాళ్ళందరూ హిస్టరీ వాళ్ళు. నెక్స్ట్ జియోగ్రఫీ చదివే వాళ్ళందరూ ఈ రెడ్ సర్కిల్ వాళ్ళందరూ జియోగ్రఫీ చదువుతారు. నెక్స్ట్ ఈ బ్లాక్ సర్కిల్ అంతా కూడా చదివే వాళ్ళు ఎవరు, సైన్స్. సో ఇలా మనకి 4 సబ్జెక్ట్స్ చదువుతున్నారు. ఎవరెవరు, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ అండ్ సైన్స్. సో వీళ్ళు విడివిడిగా చదువుతుంటే పాటుగా మనకి వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 సబ్జెక్టులు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, మళ్ళీ అందులో 3 సబ్జెక్టులు చదువుతున్న వాళ్ళు ఉన్నారు, 4 సబ్జెక్టులు కూడా కలిపి చదువుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఎవరెవరు ఏంటని మనం ఇప్పుడు అడుగుతారు మనకి క్వశ్చన్స్ లో. సో మనకి ఇలా బ్లూ మ్యాథమెటిక్స్, బ్లాక్ సైన్స్, గ్రీన్ హిస్టరీ, రెడ్ జియోగ్రఫీ అయిన తర్వాత నేను మీకు చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో 14, 12, 16, 15 అన్నవి ఏంటంటే 2 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు. ఇప్పుడు 14 ఉందనుకోండి మ్యాథమెటిక్స్, హిస్టరీ చదువుతున్న వాళ్ళు. 12 ఉందనుకోండి హిస్టరీ, జియోగ్రఫీ. 16 ఏమో సైన్స్, నెక్స్ట్ జియోగ్రఫీ చదువుతున్నాం. 15 ఏమో మ్యాథమెటిక్స్, నెక్స్ట్ సైన్స్. అంటే 2 సబ్జెక్ట్స్ ఏమో బ్లాక్ కలర్ ఇండికేట్ చేశాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ ఏంటంటే 3 సబ్జెక్ట్స్ కలిసి చదువుతున్న వాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి 13 ఎగ్జాంపుల్ తీసుకుంటే 13 మెంబర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంట, మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, హిస్టరీ చదువుతున్నారు, అలాగే ఈ పార్ట్ ఏది ఇండికేట్ చేస్తుంది, జియోగ్రఫీ. చూడండి మీరు తీసుకుంటున్న పార్ట్ 13 చూడండి, ఇది ఎందులో ఉంది, జియోగ్రఫీకి చెందుతుంది. ఇటు బ్లూ కలర్ లో ఉంది, అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇది గ్రీన్ కలర్ లో కూడా వచ్చింది. అంటే 3 సబ్జెక్ట్స్ ఇది చదువుతున్నారు. 13, 18, 18, 13 ఏంటి, 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు. 3 సబ్జెక్ట్స్ చదివే వాళ్ళేమో గ్రీన్ కలర్ తో ఇండికేట్ చేశాను. ఇప్పుడు మధ్యలో 20 ఏంటి, బ్లూ కలర్ తో ఇండికేట్ చేసింది ఏంటంటే వాళ్ళు మొత్తం 4 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళేమో 20 మెంబర్స్ ఉన్నారట. ఇలా 2 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళేమో 14, 12, 16, 15 మెంబర్స్ వీళ్ళు. 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళేమో 13, 18, 18, 13. మీరు ఎగ్జామ్ లో ఇచ్చినప్పుడు మాత్రం మన ఏరియాని ఐడెంటిఫై చేయాలి. మనం ఒకటి మిస్ చేసిన, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్
2 సబ్జెక్ట్స్ అనుకోండి, ఓన్లీ జియోగ్రఫీ తీసుకున్నా మనకి ఇక్కడ 16 అనేది ఉన్నారు. 16 మెంబర్స్ చదువుతున్నారు 2 సబ్జెక్ట్స్. మీరు ఇలా గుర్తు పెట్టుకోవాలి. మీకు క్లియర్ గా అర్థం అవ్వడానికి ఇలా ఇండికేట్ చేశాను. ఎగ్జామ్ లో మీకు ఇలా కలర్స్ వైజ్ ఎవరు మొత్తం అంతా కలిపి ఇచ్చేస్తారు ఒకే కలర్ లో. మీరు దాన్ని రౌండ్ చేసుకుని జాగ్రత్తగా మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ who took any 3 of the beside subjects was, అంటే the number of students who took any 3 of the beside అంటే పక్కన వేసాను నేను, beside subject was అంటే ఏంటి? ఇప్పుడు ఈ క్వశ్చన్ లో మనం 3 సబ్జెక్టులు చదువుతున్న వాళ్ళు ఎంతమంది అని అడిగారు. క్వశ్చన్ చూడండి, 3 సబ్జెక్ట్స్ అంటే మనం 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు ఇంకేంటి ఇండికేట్ చేశాను ఇక్కడ? 13. చూడండి ఎగ్జాంపుల్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, సైన్స్, ఈ 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది? మ్యాథమెటిక్స్, హిస్టరీ అలాగే సైన్స్ ఎంతమంది ఉన్నారు? 18 మెంబర్స్ మనకు ఉన్నారు. నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్ చూడండి, 13 అంటే హిస్టరీ, నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ మ్యాథమెటిక్స్ 13 మెంబర్స్. నెక్స్ట్ ఇక్కడ 18, వీళ్ళు ఎంతమంది? జియోగ్రఫీ, నెక్స్ట్ హిస్టరీ అండ్ మ్యాథమెటిక్స్ 3 సబ్జెక్ట్స్ చదివాలి, 18 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ 13, ఈ 13 ఎవరు ఇండికేట్ చేస్తున్నాము? జియోగ్రఫీ, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. సో కలిపితే ఎంతో చూడండి. నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తున్నాను, ఎగ్జామ్ యూజ్ చేయకూడదు. ఇక టైం సేవ్ వద్దని చెప్పి నేను చేస్తున్నాను. 62 మెంబర్స్. సో మనకి ఏ 62 ఇచ్చారు, బి 63 ఇచ్చారు, సి 64, డి 66. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ చెప్తాను చూడండి. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ ఎనీ 3 ఆఫ్ ది బిసైడ్ సబ్జెక్ట్ వర్డ్ అంటే 3 సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది అని అడిగారు. సో 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మనకి గ్రీన్ కలర్ ఇండికేట్ చేశాను. అంటే ఆ ఏరియా ఏం చేయాలి? మనకి 3 చదువుతున్న వాళ్ళ యొక్క ఏరియా కవర్ చేయాలి. సో గ్రీన్ కలర్ అన్ని కూడా 3 సబ్జెక్ట్స్ ఉన్న ఏరియాని కవర్ చేస్తున్నాయి కాబట్టి 18 + 13 + 18 + 13 అనేది నేను ఇక్కడ వేసాను. మొత్తం టోటల్ కలిపితే 62 వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. The number of students in total who took history or mathematics or science. మీరు అబ్జర్వ్ చేస్తే ఇచ్చిన టోటల్ మొత్తంలో హిస్టరీ, మ్యాథమెటిక్స్, సైన్స్ 3 సబ్జెక్ట్స్ ఇచ్చారు. మనం జియోగ్రఫీ అనేది మన వీళ్ళు టచ్ చేయలేదు. హిస్టరీ లేదా మ్యాథమెటిక్స్ లేదా సైన్స్ ఈ 3 సబ్జెక్టులు చదివే వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నారు ఇచ్చిన సమ్లో. ఇక 6 ఇచ్చారనుకోండి, మీరు హిస్టరీ సెపరేట్ గా చేసి క్యాల్కులేట్ చేయడం, మ్యాథమెటిక్స్ ఒకటే చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే హిస్టరీ లేదా మ్యాథమెటిక్స్ సైన్స్ అంటే అర్థం ఏంటంటే మొత్తం ఈ 3 సబ్జెక్టులు చదువుతున్న వాళ్ళు ఎంతమంది, 3 చదవాలి, 3తో లింక్ ఉండాలి. ఇప్పుడు సైన్స్ ఒక్కటే మనం 19 అని, మ్యాథమెటిక్స్ అంటే ఓన్లీ 9, 16 తీసుకోవడం కాదు, 3 కూడా లింక్ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి 15 ఉన్నారు. ఈ 15 అంటే మనకి అర్థం ఏంటి? సైన్స్ చదువుతున్నారు వాళ్ళు, అట్ ద సేమ్ టైం మ్యాథమెటిక్స్ చదువుతున్నారు, ఇందులో కూడా సైన్స్ వాళ్ళు ఉన్నారు అంటే మనం వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈ 13 చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ 13 జియోగ్రఫీ ప్లస్ సైన్స్ మ్యాథమెటిక్స్ చదువుతున్నారు. సో ఇందులో కూడా మనకి సైన్స్ వాళ్ళు ఉన్నారు, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు. సో మనం వీళ్ళు కూడా కన్సిడర్ చేయాలి. మేడం మనకి జియోగ్రఫీ మనకి ఇవ్వలేదు కదా, జియోగ్రఫీ కూడా వీళ్ళు ఉన్నారు టచ్ చేశారు, మనకి అవసరం లేదు కదా మనకు డౌట్ రావచ్చు. కానీ ఇందులో మరి 13 అనేది ఏంటి? సైన్స్ వాళ్ళు ఉన్నారు, మ్యాథమెటిక్స్ వాళ్ళు ఉన్నారు. మనం 13 వదలకూడదు, ఎందుకంటే మనకి హిస్టరీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ సైన్స్ అడిగారు కాబట్టి కన్సిడర్ చేస్తారు. ఇక్కడ అలాగే 20 మరి 20 కూడా తీసుకోవాలి, ఎందుకంటే 20 మెంబర్స్ లో కూడా 3 మనకి సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఉన్నారు, హిస్టరీ, సైన్స్, మ్యాథ్స్. కానీ మనం 20 కూడా కన్సిడర్ చేయాలి. సో మరి మేడం ఇంత డయాగ్రామ్ వేసి కన్సిడర్ చేయకూడదు అంటే ఓన్లీ జియోగ్రఫీ చదువుతున్న వాళ్ళు మాత్రం మనం ఇందులో తీసుకోకూడదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 9 మెంబర్స్ ఉన్నారు. ఈ 9 మెంబర్స్ మనకి ఓన్లీ జియోగ్రఫీ చదువుతున్నారు, వాళ్ళు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ హిస్టరీ కానీ వాళ్ళు చదవట్లేదు, ఓన్లీ జియోగ్రఫీ కాబట్టి చదువుతున్నారు కాబట్టి 9 వదిలేస్తారు. మొత్తం అన్ని కూడా మీరు టోటల్ చేయాల్సిందే, ఎందుకంటే ఈ మొత్తం అందరూ కూడా ఏంటి? సైన్స్, హిస్టరీ, మ్యాథ్స్ అందరూ చదువుతున్నారు కాబట్టి
మనం వాటినన్నింటిని కూడా టోటల్ చేయాల్సి ఉంటుంది. చూడండి, వేస్తున్నాను. 9 ప్లస్ నెక్స్ట్ 16 ప్లస్ 19 ప్లస్ నెక్స్ట్ 14 ప్లస్ 15 ప్లస్ నెక్స్ట్ 16 ప్లస్ నెక్స్ట్ 12 ప్లస్ 18 ప్లస్ 3 సబ్జెక్ట్స్ వాళ్ళు 18 ప్లస్ 13 ప్లస్ 13 ప్లస్ 20. అంటే మొత్తం మనం ఈ 3 సబ్జెక్ట్స్ చదువుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. ఓన్లీ 9 చదివే వాళ్ళు మాత్రం ఓన్లీ జియోగ్రఫీ కాబట్టి యాడ్ చేయకూడదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. మొత్తం నేను ఏం చేశాను అంటే ఈ నెంబర్స్ అన్ని ఇక్కడ వేసాను. దీని టోటల్ ఎంతో చూద్దాం. 9 ప్లస్ 16 ప్లస్ 19 ప్లస్ 14 ప్లస్ 15 ప్లస్ 16 ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 18 ప్లస్ 13 ప్లస్ 13 ప్లస్ 20 183. అంటే 183 మెంబర్స్ మనకి ఇక్కడ ఏం చేస్తున్నారంటే వాళ్ళు మ్యాథమెటిక్స్, హిస్టరీ, సైన్స్ మొత్తం 3 సబ్జెక్టులు వాళ్ళు చదువుతున్నారు. అంటే ఈ 183 సబ్జెక్ట్ ని తీసుకుంటే మొత్తం ఈ సబ్జెక్ట్స్ తో లింక్ అప్ అయి ఉన్నారు 3 ఈ 3 సబ్జెక్టులతో కూడా లింక్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకి 183 మెంబర్స్. మనకి ఇచ్చిన ఆప్షన్ లో ఏ 183, బి 190, సి 424, డి 430. మనకు వచ్చిన వాళ్ళు ఎంత ఆన్సర్ 183. అర్థమైంది కదా. ఓన్లీ మనకి 3 సబ్జెక్టులతో లింక్ ఉన్న వాళ్ళు మాత్రం తీసుకున్నాము. జియోగ్రఫీ ఇవ్వలేదు కాబట్టి అది మనం సబ్ట్రాక్ట్ చేసేసి 9 తీసేసుకుని మిగతాన్ని టోటల్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ద నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ టుక్ బోత్ హిస్టరీ. గుర్తుపెట్టుకోండి ఏంటంటే బోత్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ. బోత్ హిస్టరీ అండ్ జియోగ్రఫీ 2 సబ్జెక్టులు చదివే వాళ్ళు అమాంగ్ అదర్ సబ్జెక్ట్స్ వాళ్ళు. మొత్తం సబ్జెక్టులు అన్నింటిలో కూడా 2 సబ్జెక్టులు చదివే వాళ్ళు ఎంతమంది? జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఈ 2 సబ్జెక్టులు చదివే వాళ్ళు ఎంతమందో మీరు చూడండి. మీకు చెప్పాను ఇందులో హిస్టరీ ఏది గ్రీన్ కలర్ సర్కిల్ చేయండి. నెక్స్ట్ జియోగ్రఫీ రెడ్ కలర్. సో హిస్టరీ జియోగ్రఫీ 2 చదివే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. అంటే 13 ప్లస్ నెక్స్ట్ 12 ప్లస్ గ్రీన్ రెడ్ 13 ప్లస్ 12 ప్లస్ నెక్స్ట్ 18 ప్లస్ 20 18 ప్లస్ 20. మీరు ఈ పార్ట్ మాత్రమే తీసుకుంటారు. 13 ప్లస్ 20 12 ప్లస్ నెక్స్ట్ 18 ప్లస్ 20. థర్టీన్ ప్లస్ 12 ప్లస్ 18 ప్లస్ 20 ఎంత 63. సో మన రైట్ ఆన్సర్ అంటే బి. మరి మీరు ఎలా కన్సిడర్ చేశారంటే ఓన్లీ మనకి జియోగ్రఫీ అండ్ హిస్టరీ ఈ 2 సబ్జెక్టులు తీసుకున్న వాళ్ళు మాత్రం మనం చూసాము. ఇక్కడ చూడండి ఈ రెడ్ కలర్ గ్రీన్ కలర్ ఎక్కడ టచ్ అయ్యా చూడండి. ఈ ఏరియా రెండింటిని కవర్ చేసే ఏరియా ఏంటి 12 నెక్స్ట్ 13 ప్లస్ మళ్ళీ ఏరియా 18 ప్లస్ నెక్స్ట్ 20. ఈ మనకి ఈ 4 మెంబర్స్ ఏమవుతున్నాయి ఈ 2 ఏరియాస్ ని కవర్ చేశారు. అంటే వీళ్ళందరూ కూడా మనకి హిస్టరీ అండ్ జియోగ్రఫీ చదువుతున్న వాళ్ళు మనకి ఎంతమంది ఉన్నారంట 63 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఇలా చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ విచ్ సబ్జెక్ట్ వాజ్ టేకెన్ బై ది లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఎవరు ఎక్కువ మంది ఈ 4 సబ్జెక్ట్ లో తీసుకున్నారు అంటే ఏ సబ్జెక్ట్ హైయెస్ట్ మెంబర్స్ తీసుకున్నారు మనల్ని కన్సిడర్ చేయమంటున్నారు.
ఇలా ఇచ్చేటప్పుడు కొద్దిగా మనకి టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే మనం మ్యాక్సిమం ప్రతి సబ్జెక్ట్ మనం ఇక్కడ కలిసి తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మ్యాథ్స్ చూద్దాం. మ్యాథ్స్ చూడండి, మ్యాథ్స్ ఉన్న ఏరియా అంతా వేయండి. అంటే మనం ఈ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ కూడా మనం తీసుకోండి. 9 + 14 + 13 + 18 + 20 + 13 + 15. చూడండి, మళ్ళీ చెప్తున్నా, మ్యాథమెటిక్స్ అనగానే ఈ బ్లూ సర్కిల్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకోండి. 9 + 14 + 13 + 18 + నెక్స్ట్ 15 + 20 + 13, ఓన్లీ బ్లూ సర్కిల్. నెక్స్ట్ హిస్టరీ. హిస్టరీ అంటే ఓన్లీ గ్రీన్ సర్కిల్ చూడండి. 16 + 14 + 12 + 18 + 18 + 20. 16 + 14 + 12 + 18 + 18 + 20. నెక్స్ట్ జియోగ్రఫీ. జియోగ్రఫీ ఓన్లీ రెడ్. 9 + 16 + 13 + 20 + 18 + 12 + 13. నెక్స్ట్ సైన్స్. సైన్స్ చూడండి, సైన్స్ అంటే బ్లాక్ కలర్. బ్లాక్ కలర్ సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకోండి. 19 + 15 + 16 + 13 + 20 + 18 + 18. ఇప్పుడు టోటల్ చేద్దాం. 9 + 14 + 13 + 18 + 20 + 13 + 15. 9 + 14 + 13 + 18 + 20 + 13 + 15. 102 వచ్చారు వీళ్ళు. 102. ఇప్పుడు హిస్టరీ. హిస్టరీ ఎంతమందో మనం క్యాల్కులేట్ చేద్దాం. 16 + 14 + 12 + 18 + 18 + 20 + 13. 111. నెక్స్ట్ జియోగ్రఫీ ఎంతమందో చూద్దాం. 9 + 16 + 13 + 20 + 18 + 12 + 13. ఇది 101 numbers. 101. నెక్స్ట్ సైన్స్. 19 + 15 + 16 + 13 + 20 + 18 + 18. 119 మెంబర్స్ మనకి వచ్చారు. ద హైయెస్ట్ పర్సన్స్ ఎవరు చూడండి. మ్యాథ్స్ చదువుతున్న వాళ్ళు 102 మెంబర్స్, హిస్టరీ 111, జియోగ్రఫీ 101, సైన్స్ 119. సో మనకి ఎక్కువ చదువుతున్న వాళ్ళు సైన్స్ సబ్జెక్ట్ ని వాళ్ళు చదువుతున్నారు. సో ఆన్సర్ ఏమవుతుంది మనకి? సైన్స్. మ్యాథ్స్ అంటే మొత్తం బ్లూ సర్కిల్ అంతా తీసుకున్నాము. హిస్టరీ అనగానే గ్రీన్ సర్కిల్ లో ఉన్నవన్నీ తీసుకున్నాము. జియోగ్రఫీ అంటే రెడ్ సర్కిల్ లో ఉన్న వాళ్ళన్నింటినీ తీసుకున్నాం.
సైన్స్ అంటే బ్లాక్ సర్కిల్ ఉన్నవన్నీ కౌంట్ చేసుకున్నాము. ఇలా కౌంట్ చేయగా మనకు వచ్చిన టోటల్ తీసుకుని ఆ టోటల్ హైయెస్ట్ ఎవరికి ఉందో మనకి సైన్స్ ఉంది కాబట్టి సైన్స్ వాళ్ళు మనం చేసుకున్నాం. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. చిన్న మరి కొద్దిగా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. నాకు వేస్తున్నప్పుడు ఏ నెంబర్ వేస్తున్నాను మళ్ళీ మధ్యలో మర్చిపోతున్నానా అది చెక్ చేసుకోవడం సరిపోతుంది ఎక్కువ. కానీ కొద్ది కష్టపడితే 5 మార్క్స్ మన చేతిలో ఉంటాయి. మనం థియరీ చదివేటప్పటికి చాలా పేరు ఉండి ఎక్కువ ఒక లెసన్ చదివినా మనకు అందులో వస్తే రావు తెలియదు బిట్స్. కానీ ఇందులోంచి మనం చక్కగా ఒక 5 బిట్స్ వచ్చేస్తూ ఉంటాయి ఎగ్జామ్ లో. కొద్దిగా కష్టపడితే ఈజీగా కూడా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎగ్జామ్ ఇచ్చేటప్పుడు 2 సబ్జెక్ట్స్ అడుగుతారు, నెక్స్ట్ 3 సబ్జెక్ట్స్ అడుగుతారు, నెక్స్ట్ వన్ అందరిలోని అన్నింటినీ కామన్ గా చదువుతున్న ఎంతమందిని అడుగుతారు. సో మనం ఏం చేస్తామంటే ఇలా కొద్దిగా లాజిక్ గా మీరు ఫాలో అవ్వండి. మీకు ఫాలో అయితే ఇది ఈజీగా అర్థమైపోతుంది. కొద్దిగా కష్టపడండి, మరి తప్పదు. సో కంపల్సరీ ఇది అయితే ఎగ్జామ్ లో వచ్చి తీరుతుంది. సో మనం ఇందులో మనం ట్రై చేయాల్సిందే, కష్టపడాల్సిందే. ఓకే, మనం ఇంతకు ముందు క్లాస్ లో వెన్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతూ అందులో వన్ ఆఫ్ ద టైప్ మనం డిస్కస్ చేసాం. వెన్ డయాగ్రామ్స్ లో ముందు క్లాస్ లో చెప్పిన దాంట్లో 3 డయాగ్రామ్స్ కూడా మనకి 3 సర్కిల్స్ ఇచ్చారు, ఒకే టైప్ ఇచ్చారు. సర్కిల్స్ 4 ఇచ్చి మనం అందులో ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆ 4 సబ్జెక్ట్స్ ఎంతమంది తీసుకుంటున్నారు ఏంటని మనం డిస్కస్ చేసాం. ఈ రోజు క్లాస్ లో వన్ ఆఫ్ ద టైప్ ఏంటంటే టైప్ 2 మనం డిస్కస్ చేస్తున్నాము. ఇందులో మనకి ట్రయాంగిల్ అని, నెక్స్ట్ రెక్టాంగిల్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్కిల్ అని, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఇస్తారు. ఆ షేప్స్ బట్టి మనం గుర్తుపెట్టుకొని మనల్ని అడుగుతారు క్వశ్చన్స్. సో మీరు చేసేటప్పుడు కొంచెం ఈజీగానే ఉంటుంది. మరి వెన్ డయాగ్రామ్ ఫస్ట్ చెప్పాను కదా, దానంత టఫ్ గా ఉండదు, కానీ కొద్దిగా ఈజీగా అయితే మనం చెయ్యొచ్చు. సో కన్ఫ్యూజన్ అయితే ఉండదు. అందులో కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుందంటే మనకు ఒకే సర్కిల్ ఇచ్చేస్తారు, ఒకే టైప్ షేప్ ఇస్తారు కాబట్టి అందులో మనకి కంబైన్ చేయడం ఇవన్నీ కొంచెం కష్టంగా ఉంటాయి. ఇందులో వేరియస్ టైప్స్ లో షేప్లు ఉంటాయి కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయడం ఈజీగా మనకి ఉంటుంది. సో ఈ రోజు క్లాస్ లో మనం వెన్ డయాగ్రామ్ లో టైప్ 2 డిస్కస్ చేద్దాము. ఇవి కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అది అడుగుతున్నారు, ఇదన్నీ అడుగుతున్నారు, లేదా వేరే టైప్ ఇంకోటి ఉంది అది కూడా అడుగుతున్నారు. సో మీరు ఏది అడిగినప్పటికీ మీకు 5 మార్క్స్ మీ చేతిలో ఉంటాయి కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, మీకు ఇవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, మనం వెళ్లే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను సపోర్ట్ చేయండి. రండి ఈరోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. వెన్ డయాగ్రామ్స్ 2 ఇందులో మనం చెప్పబోయేది ఏంటంటే 3 షేప్స్ ఇచ్చారు. ఏంటవి? సర్కిల్ అని, రెక్టాంగిల్, ట్రయాంగిల్. మనం సర్కిల్ ఏది రిప్రజెంట్ చేస్తుంది అంటే ప్లేయర్స్ ని, నెక్స్ట్ ట్రయాంగిల్ ఏమో డాక్టర్స్ అంట, నెక్స్ట్ రెక్టాంగిల్ ఆర్టిస్ట్ ఎంతమంది ఉన్నారు, లేక ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు మనకి డిస్కస్ చేస్తాం. ఇది మనకి ఇది బ్లూ కలర్స్ వేసిందంతా కూడా ఓన్లీ 1 ప్లేయర్స్ మాత్రమే ఉన్నాం 8 మెంబర్స్ అని, డాక్టర్స్ మాత్రమే 3, ఆర్టిస్టులు 1. ప్లేయర్స్ చూసుకుంటే ఇక్కడ మరి 7 కూడా ఉంది, ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే వీళ్ళలో మళ్ళీ డాక్టర్స్ ఆర్టిస్టులు మనం కలపలేదు, ఓన్లీ 1. నెక్స్ట్ ఇది రెడ్ కలర్ ఇండికేట్ చేసింది ఏంటంటే 2 ప్లేయర్స్ డాక్టర్స్ అని, లేకపోతే ఆర్టిస్టులు డాక్టర్స్ అని, ఇలా మనకి 3 నెక్స్ట్ ప్లేయర్స్ ఆర్టిస్టులు ఇలా మనకి కంబైన్ చేసింది నేను ఇందులో రెడ్ కలర్ తో ఇండికేట్ చేశాను. సో డయాగ్రామ్ కొద్దిగా అర్థం చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఎగ్జామ్ లో మాత్రం ఇలా కలర్స్ వేసి చెప్పరు, ఒకే కలర్ లో మనకి ఇచ్చేస్తారు. మీరు దాన్ని బట్టి కొద్దిగా టిక్ చేసుకునేది జాగ్రత్తగా షేప్స్ బట్టి చూసుకోండి. ఈ రోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ నంబర్ స్పేస్ ఇన్ ది డయాగ్రామ్ రిప్రజెంట్స్ డాక్టర్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్ట్స్. మనకి ఇచ్చిన దాంట్లో వాళ్ళు ఏమవ్వాలంట, డాక్టర్స్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు కూడా అవ్వాలి. వాళ్ళు డాక్టర్స్ తో పాటుగా ఆ డాక్టర్స్ మళ్ళీ మనకి ప్లేయర్స్ అవ్వాలి, అట్ ది సేమ్ టైం ఆర్టిస్టులు కూడా అవ్వాలి. అలాగే ఉన్నది ఈ పిక్చర్ లో చూడండి. ఇలా డాక్టర్స్ అనే ఏరియా ఏంటి, ట్రయాంగిల్, ప్లస్ అందులో ప్లేయర్స్ అవ్వాలి, నెక్స్ట్ ఆర్టిస్టులు అవ్వాలి. ఇలా మనకి చూస్తే ఈ 4 ఏమో ప్లేయర్స్ డాక్టర్స్ ఇండికేట్ చేస్తుంది, ఈ 2 ఏమో డాక్టర్స్ ని ఆర్టిస్ట్ ని ఇండికేట్ చేస్తుంది, నెక్స్ట్ ఈ 6 ఏమో ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ 5 మాత్రం చూడండి, ఈ ప్లేయర్స్ ని డాక్టర్స్ ని ఆర్టిస్ట్ ని ముగ్గురిని కూడా మనకి ఇండికేట్ చేసే నెంబర్ ఏంటి, 5. మనకి ఇచ్చిన క్వశ్చన్ డాక్టర్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. ఎవరైతే డాక్టర్స్ అయ్యారో వాళ్ళు ఎవరు అవ్వాలి, మళ్ళీ ప్లేయర్స్ ఆర్టిస్టులు కూడా అవ్వాలి. క్వశ్చన్ లాగానే అడగచ్చు, లేదంటే ముగ్గురు ప్లేయర్స్ డాక్టర్స్ ఆర్టిస్టులు కలిపి ఎంతమంది ఉన్నారు, ముగ్గురు కలిపి
మూడింటిని కలిపి ఉన్న వాళ్ళు ఎంతమందిని అడిగితే మీకు ఏమొస్తుంది 5. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడ ఉంది A2 B3 C4 D5. సో ఆన్సర్ అయితే మనకి ఇక్కడ 5 అనేవాళ్ళు ప్లేయర్స్ డాక్టర్స్ ఆర్టిస్టులు కూడా అయ్యారు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి 5 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ నంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఆల్సో ప్లేయర్స్ ఓన్లీ. విచ్ నెంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్టులు అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఏమవ్వాలంట ప్లేయర్స్ కూడా అవ్వాలి. అంటే ఆర్టిస్టులు ప్లేయర్స్ కలిపి ఉన్న వాళ్ళు ఎంతమందిని అడుగుతున్నారు. డైరెక్ట్ గా క్వశ్చన్ అడగకుండా మిమ్మల్ని ఇండైరెక్ట్ గా ఆర్టిస్టులు అవ్వాలి అంటున్నారు, మళ్ళీ వాళ్ళు ప్లేయర్స్. సో ఆర్టిస్ట్ ఇండికేట్ చేస్తే బ్లూ, ఆర్టిస్టులు ఇదిగోండి ప్లేయర్స్ అంటే రెడ్. చూడండి ఆర్టిస్ట్ లో ప్లేయర్స్ కి ఎక్కడ ఏరియా ఉంది, స్పేస్ ఏంటది, ఈ పార్ట్ రెడ్ ప్లస్ బ్లూ రెండు ఇండికేట్ అయిన ప్లేస్ కాబట్టి ఎంతమంది ఉన్నారు ఇక్కడ 6 మెంబర్స్ మనకి ప్లేయర్స్ అండ్ ఆర్టిస్టులు. సో ఆన్సర్ చూడండి A2 B6 C7 D8. సో మన ఇప్పుడు ఆన్సర్ ఏంటి 6 ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఇద్దరిని కవర్ చేసింది కాబట్టి ఆన్సర్ 6. నెక్స్ట్ థర్డ్ వన్, విచ్ నంబర్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్ హూ ఆర్ ఆల్సో నెయిదర్ ప్లేయర్స్ నో డాక్టర్స్. ఇక్కడ మీరు ప్లేయర్స్ నో డాక్టర్స్ రిప్రజెంట్ ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలంట, కానీ వాళ్ళు మాత్రం డాక్టర్స్ ప్లేయర్స్ ఇద్దరు అవ్వకూడదు అంటున్నారు. హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నో డాక్టర్స్ వాళ్ళు కాకూడదు, ఓన్లీ ఆర్టిస్ట్ అవ్వాలి. అంటే మనం కంబైన్ తీసుకోకూడదు. ఇక్కడ తెలుగు అడిగేకి వచ్చినాం, ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలి కానీ వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, నెక్స్ట్ ప్లేయర్స్ అవ్వకూడదు అని అడిగారు. మీకు చెప్పారు అంటే మనకి ఎవరు అవ్వాలి, ఓన్లీ వాళ్ళు ఆర్టిస్ట్ మాత్రమే అవ్వాలి. ఆర్టిస్టులకి ఇండికేట్ చేసే నెంబర్ ఏంటి, ఓన్లీ బ్లూ కలర్ చెప్పాను కదా, బ్లూ కలర్ నెంబర్లన్నీ సింగిల్ నెంబర్స్ ఇండికేట్ చేస్తాయి, సింగిల్ ఒకటే ఉన్నవాళ్ళు. ఇంకా మనకి 1 చూడండి, ఈ ఏరియా ఇటు డాక్టర్స్ లోనూ లేదు ప్లేయర్స్ లోనూ లేదు, ఓన్లీ సింగిల్ గా ఉంది కాబట్టి ఇది 1 మెంబర్ ఓన్లీ ఆర్టిస్టులు అవుతారు మనకి. చూడండి ఆన్సర్ A1 B2 C3 D4 ఇచ్చారు. సో మనకు ఆన్సర్ ఎంతమంది ఉన్నారు, ఓన్లీ ఆర్టిస్ట్ ఓన్లీ 1 మెంబర్ ఉన్నారు కాబట్టి ఆన్సర్ ఎంత థర్డ్ వన్ 1 అనేది మనకి అవుతుంది. ఇప్పుడు ఫోర్త్ వన్ చూడండి, విచ్ నెంబర్ రిప్రజెంట్స్ డాక్టర్స్ హూ ఆర్ నెయిదర్ ప్లేయర్స్ నోర్ ఆర్టిస్ట్. విచ్ రిప్రజెంట్స్ ఆర్టిస్ట్. చూడండి విచ్ నెంబర్ రిప్రజెంట్స్ డాక్టర్స్ అవ్వాలి బట్ వాళ్ళు ప్లేయర్స్ అవ్వకూడదు నాట్ ఆర్టిస్ట్ అవ్వకూడదు. అంటే మనకు ఓన్లీ డాక్టర్స్ ఎంతమందో చెప్పండి. డాక్టర్స్ ఒక్కలో ఉన్నవాళ్ళు ఎంతమంది 3. చూడండి ఈ 3 అనే పార్ట్, ఈ 3 నెంబర్ ఇటు రెడ్ ఇంక్ లోనే లేదు, ఇటు బ్లూ కలర్ లోనే లేదు, ఓన్లీ సెపరేట్ గా ఉంది. అంటే డాక్టర్స్ మాత్రమే ఉన్న వాళ్ళు తీసుకోవాలి, ప్లేయర్స్ ని ఆర్టిస్ట్ ని ఉన్న వాళ్ళు తీసుకోకూడదు, కలిపి ఉండకూడదు. సో అంటే ఓన్లీ డాక్టర్స్ ఉన్నవారు 3 మెంబర్స్. B is the right answer. 3 is the right answer. అలాగే చూడండి which number represent players who are neither artists nor doctors. Which number represent players who are neither artists nor doctors. ప్లేయర్స్ మాత్రం అయి ఉండాలి కానీ వాళ్ళు డాక్టర్స్ అవ్వకూడదు, నెక్స్ట్ ఆర్టిస్టులు అవ్వకూడదు. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళు ఓన్లీ ప్లేయర్స్ అవ్వాలి. మనకు ఆప్షన్స్ మళ్ళీ 2 ఇచ్చారు, A1 2 B3 4 C6 7 D7 8. మనకి ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే ఎక్కడెక్కడ ఉన్నా చూడండి, ఇక్కడ 8 ఉంది. సో 8 ఉన్నారు. నెక్స్ట్ మనం ఇక్కడ మనం ఆ స్పీడ్ లో ఏం చేస్తామంటే ఓన్లీ 8 కదా ఉంది అనుకుంటాం, కానీ చూడండి ఈ సైడ్ వాళ్ళు తెలియదు మనకి 7 కూడా ఇచ్చారు. 7 కూడా ఓన్లీ మనకి ప్లేయర్స్ ని ఇండికేట్ చేస్తుంది. సో అసలు 7 + 18 ఇచ్చేయచ్చు, ఓకే 15 కన్నా ఇచ్చేయచ్చు, కానీ ఇక్కడ ఏం చేస్తారు సెపరేట్ గా ఇచ్చేది 7 8. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ 7 8 ని మనం D కింద మనం రిప్రజెంట్ చేస్తాం. సో D ఇస్ ద రైట్ ఆన్సర్. 7, 8 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే అర్థమైంది. ఇది చాలా ఈజీగా ఉంది మనకి, మనం వెన్ డయాగ్రామ్ 1తో పోల్చుకుంటే టైప్ 1తో పోల్చుకుంటే టైప్ 2 ఈజీగా ఉంది. జస్ట్ ఏమీ లేదు, మీరు ఇలా మనకి సెపరేట్ గా ఉన్న వాళ్ళు ఎంతమంది చూసుకుంటారు. లేదు ఒకవేళ మిమ్మల్ని
వాళ్ళు ప్లేయర్స్ అవ్వాలి ప్లస్ డాక్టర్స్ కూడా అవ్వాలనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, ప్లేయర్స్ ఎంతమంది, డాక్టర్స్ ఎంతమంది, 6 members వస్తారు. లేదు ఓన్లీ లేకపోతే డాక్టర్స్ ప్లస్ ఆర్టిస్టులు ఎంతమంది ఉన్నారు చూసుకోమని అనుకోండి, ఈ డాక్టర్స్ గ్రీన్ కలర్, నెక్స్ట్ ఆర్టిస్ట్ బ్లూ కలర్, 3 + 2 5 members. మన ఇక్కడ ఏం చేయొచ్చు, 2 members అవుతారు, ఓన్లీ 2 members అని ఇవాళ ఏమవుతారు, డాక్టర్లు అవుతారు, ఆర్టిస్టులు అవుతారు. అలా మనం చూసుకుంటాం అనమాట. లేకపోతే ప్లేయర్స్ డాక్టర్స్, రెడ్ కలర్ సర్కిల్ గ్రీన్, రెడ్ గ్రీన్, గ్రీన్ ఎక్కడ చూసుకోండి, మనకి 4 వీళ్ళు 4 అంటే ఏంటి, వీళ్ళు ప్లేయర్స్ అవుతున్నారు, డాక్టర్స్ అవుతున్నారు. ఇలా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీకు కొద్దిగా ఇది ఈజీగానే ఉంది కానీ కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. మనకి వెన్ డయాగ్రామ్స్ అయితే మనకి కంపల్సరీ ఎగ్జామ్ లో అడుగుతున్నారు. కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీకు 5 marks వచ్చేస్తాయి. మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అందులో భాగంగా నేను ముందు క్లాస్ లో టైప్ 1 టైప్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం చేసుకుందాం అంటే టైప్ 3 వెన్ డయాగ్రామ్స్ ఎలా వస్తాయి ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. దానికి ముందు మనం ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నన్ను ఎంకరేజ్ చేయండి. ఈ రోజు క్లాస్ లో ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో మనం చాలా సింపుల్ గా వెన్ డయాగ్రామ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎలాగా మనం డిఫరెంట్ టైప్స్ ఇచ్చినప్పుడు ఎలా మనం వేరియస్ డయాగ్రామ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలో డిస్కస్ చేసుకుందాము. ఇది చేసే ముందు మనం క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాం. మనం మ్యాక్సిమం క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ గా ఉన్నవన్నీ తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, ఈ రోజు క్లాస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూడండి, ఇలా మనకి ఇస్తారు వాళ్ళు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు, ఇలా డయాగ్రామ్స్ ఇచ్చి కానీ ఇలా ఇలాంటి డయాగ్రామ్ ఇచ్చి మిమ్మల్ని దాని రిలేటెడ్ డయాగ్రామ్ ఏదైతే ABCDలు ఏదైతే మిమ్మల్ని ఇండికేట్ చేయమంటారు. ఫస్ట్ ది ఏంటి, క్యారెట్, ఫుడ్, వెజిటేబుల్స్ అడిగారు. అంటే క్యారెట్, ఫుడ్, వెజిటేబుల్స్. ఫుడ్ మనకు ఫుడ్ లోకి ఏమొస్తుంది, వెజిటేబుల్స్ వస్తాయి, వెజిటేబుల్స్ లోకి క్యారెట్ వస్తుంది. సో మనం ఎలా చేయాలి, ఫస్ట్ అంటే ఫుడ్ వేసుకుంటాము. ఫుడ్ అంటే F, ఇది F. నెక్స్ట్ ఫుడ్ లోకి ఏమొస్తుంది, లోపలికి వెజిటేబుల్స్ వస్తాయి, ఇది B. వెజిటేబుల్స్ లో మళ్ళీ ఏమొస్తుంది, క్యారెట్. సో ఇది C. అంటే ఇచ్చిన డయాగ్రామ్ ఏది వేసుకుంటాము, ఫస్ట్ డయాగ్రామ్ ఉంది కదా, ఈ డయాగ్రామ్ వేసుకుంటాము. ఫుడ్, అందులో వెజిటేబుల్స్, అందులో క్యారెట్ వస్తుంది. ఒకవేళ క్యారెట్ బదులు మనం మీట్ అని అడిగారు అనుకోండి, సో ఈ క్యారెట్ బదులు ఇక్కడ తీసేసి ఇక్కడ పక్కన వెయ్యాలి. ఎందుకంటే మీట్ ఇది నాన్ వెజ్, వెజ్ లో వేయకూడదు. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి మనం ఐడెంటిఫై చేసేటప్పుడు. ఫుడ్ లోకి సేమ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, వెజిటేబుల్స్ కదా ఫుడ్ తింటాము, ఆ వెజిటేబుల్స్ లో క్యారెట్ వన్ ఆఫ్ ద టైప్ కాబట్టి ఇందులోకి మనం ఇంక్లూడ్ చేసాం. అలాగే చూడండి, షర్ట్, కాలర్, పాకెట్. షర్ట్, కాలర్, పాకెట్. సో షర్ట్స్ మనం టోటల్ ఏంటి, ఫస్ట్ షర్ట్స్ తీసుకుంటాం. షర్ట్ లోకి ఏమొస్తాయి, కాలర్, అలాగే అట్ ద సేమ్ టైం పాకెట్. రెండు కూడా విడివిడిగా మనకి ఉంటాయి, షర్ట్, కాలర్, పాకెట్. ఎగ్జాంపుల్ దీన్ని మనం కాలర్ అనుకుంటే ఇది పాకెట్, కాలర్. అంటే షర్ట్ లో కాలర్ వేరు, పాకెట్ వేరు, రెండు వేరువేరుగా ఉంటాయి, కలిసి అయితే ఉండవు కాబట్టి వేరువేరుగా చూపించాం ఈ డయాగ్రామ్. నెక్స్ట్ పెటల్స్, బుకే, ఫ్లవర్స్. ఫ్లవర్స్ లో బుకే అంటే ఫస్ట్ మనం టోటల్ గా పెద్దగా ఏముంటుంది, ఫస్ట్ బుకే ఉంటుంది. అందులోకి ఏముంటాయి, ఫ్లవర్స్ వస్తాయి. సో ఫ్లవర్స్ వేసుకుంటాం. ఆ ఫ్లవర్స్ లో మళ్ళీ పెటల్స్ అంటే రేకులు. సో ఇది P. అంటే ఈ డయాగ్రామ్స్ వస్తుంది. బుకేలో ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ మళ్ళీ పెటల్స్ కాబట్టి ఇలా ఒక పెద్ద దానికి అందులో మళ్ళీ ఇంకోటి దాని లోపల ఒకటి P వేస్తాం. నెక్స్ట్ డాగ్స్, పెట్స్, క్యాట్స్. మూడింటికి రిలేషన్ అయితే ఉంది, డాగ్స్, పెట్స్, క్యాట్స్. ఇక డాగ్స్, క్యాట్స్ డిఫరెంట్. పెట్స్ ఏమవుతుంది, ఈ రెండింటికి కామన్. సో ఫస్ట్ పెట్స్ తీసుకుంటాము. డాగ్స్, నెక్స్ట్ క్యాట్స్. అంటే ఈ పెటల్స్ అనే దాంట్లో ఏమొస్తాయి, పెట్స్ లోకి, ఈ పెట్స్ లో డాగ్స్, క్యాట్స్ రెండింటిని మనం పెంచుకుంటాం కాబట్టి రెండింటిని విడివిడిగా వేయాలి. డాగ్స్ లో మళ్ళీ క్యాట్స్ డివైడ్ చేసాము, రెండు కూడా వేరు వేరు, ఇక్కడ రెండు కూడా పెట్స్ కాబట్టి పెట్స్ లో ఇంక్లూడ్ చేసాం. నెక్స్ట్ టై, షర్ట్, ప్యాంట్లు.
ఈ మూడు కూడా టై వేరు, షర్ట్ వేరు, ప్యాంట్లు మూడు విడివిడిగా ఉంటాయి. మీరు షర్ట్ మీద టై కట్టొచ్చు, కట్టినా కూడా అవి సెపరేట్ గా ఉంటాయి. ఇక్కడ అనుకోండి షర్ట్ మీద షర్ట్ లో కాలర్ పాకెట్ ఉంటాయి, షర్ట్ మీద ఇంక్లూడ్ చేసి మన స్టిచ్చింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ మూడు వేరువేరుగా ఉంటాయి కాబట్టి మనం టై, షర్ట్, ప్యాంట్లు మూడు మనం వేరువేరుగా ఇక్కడ చూపిస్తాం. ఓకే, 3 కూడా వేరువేరుగా వేస్తాం. మనం ఈ డయాగ్రామ్ ఇక్కడ చూపిస్తాం. మనం పైన ఏమో ఈ డయాగ్రామ్ వేసుకున్నాం. నెక్స్ట్ చూడండి, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మూడు కూడా 3 లాంగ్వేజెస్ డిఫరెంట్. అవి మూడింటికి సంబంధం లేదు. కానీ మీరు ఒకవేళ కనుక లాంగ్వేజెస్ ఇచ్చి ఇంగ్లీష్, తెలుగు అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఈ డయాగ్రామ్ వేస్తారు. లాంగ్వేజెస్ ఏమో ఈ సర్కిల్ చూపిస్తే అందులో సెపరేట్ గా ఇంగ్లీష్, తెలుగు చూపిస్తారు. కానీ ఇక్కడ మనకి ఇంగ్లీష్, హిందీ, తెలుగు అడిగారు కాబట్టి 3 సెపరేట్ కాబట్టి మనం ఈ డయాగ్రామ్ వేయాలి. ఇంగ్లీష్, హిందీ, తెలుగు. సో ఈ మూడు కూడా మనం సెపరేట్ గా చూపించాం. నెక్స్ట్ బ్రింజల్ మీట్ వెజిటేబుల్స్. బ్రింజల్ మీట్ వెజిటేబుల్స్ ఇవి వెజిటేబుల్స్ కి బ్రింజల్ కి రిలేషన్ ఉంది. సేమ్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఓకే రిలేషన్ అయితే ఉంది, కానీ మీట్ కి రిలేషన్ లేదు. కనుక ఫుడ్ అని ఇచ్చుంటే ఫుడ్ లో మీరు వేసుకోవచ్చు మీట్ ని, కనుక ఫుడ్ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫస్ట్ వెజిటేబుల్స్ వేసుకోండి. వెజిటేబుల్స్ లోకి ఏమొస్తుంది, బ్రింజల్ వస్తుంది. బ్రింజల్, కానీ మీట్ మరి ఇందులోకి రాదు కదా, సో దాన్ని మనం సెపరేట్ గా వేసుకోండి మీట్ కింద. అంటే మనం ఏ డయాగ్రామ్ వేస్తాం, ఇప్పుడు ఈ డయాగ్రామ్ వెజిటేబుల్స్, అందులో నెక్స్ట్ బ్రింజల్, పక్కన మీట్, ఇలా మూడు మనం వేరువేరుగా ఇలా సెపరేట్ చూపించాం మీట్. ఒక ఫుడ్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది, ఫుడ్ కి మనం పెద్ద సర్కిల్ వేస్తాము, అందులో మళ్ళీ వెజిటేబుల్ వేసుకుంటాము, అందులో బ్రింజల్ వేసుకుంటాము, మీట్ కి సెపరేట్ పక్కన పెడతాం. సో మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే ఫుడ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా మీరు ఇలా వెజిటేబుల్, అందులో బ్రింజల్ వేసుకుని పక్కన మీట్ వేశారు. నెక్స్ట్ సన్ ప్లానెట్ సెట్. సన్ అంటే మీకు స్టార్, అది సెపరేట్. ప్లానెట్స్ అంటే గ్రహాలన్నీ కూడా ప్లానెట్స్ అంటాము. ఎర్త్ ఇది కూడా ప్లానెట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము, ప్లానెట్స్ అన్ని మనకి పి వేసుకుంటాము. ఈ ప్లానెట్స్ ఎర్త్ కూడా ప్లానెట్ కాబట్టి ఎర్త్ వేసుకుంటాం, ఇది పి. సో మరి ఇక్కడ సన్ అనాలిసిస్ చేస్తే సన్ ప్లానెట్ కాదు స్టార్ కాబట్టి సన్ ని పక్కన వేసుకుంటాము. సో సన్ ఇలా చూపిస్తాం, అంటే మనం ఈ డయాగ్రామ్ వేస్తాం ఇక్కడ. ఓకే, ఈ డయాగ్రామ్ ఇండికేట్ చేస్తాం. ఇది చూడండి, క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్, స్కూల్. క్లాస్ రూమ్, బ్లాక్ బోర్డ్, స్కూల్ ఈ మూడింటికి రిలేషన్ ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, టోటల్ గా పెద్ద తీసుకోవాలి. ఫస్ట్ స్కూల్. స్కూల్లోకి ఏమొస్తుంది, స్కూల్లో ఏముంటుంది, క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో మళ్ళీ ఏముంటుంది, బ్లాక్ బోర్డ్. సో ఇలా మనకి బ్లాక్ బోర్డ్ లోపల ఇంక్లూడ్ చేస్తాము. సెపరేట్ గా ఉంటే దానికి సంబంధం కానీ లేకపోతే రిలేషన్షిప్ పక్కన వేసుకుంటాము, రిలేషన్షిప్ ఉంటే వాటి లోపల ఇంక్లూడ్ చేస్తాం. ఇలా మనకి ఇది చాలా ఈజీ. మనకి కొద్దిగా కాన్సెప్షన్ పెడితే మీకు డయాగ్రామ్ ఈజీగా ఐడెంటిఫై చేసేస్తారు, మినిట్ టైం కూడా మీకు పట్టదు. ఈ విధంగా టైప్ 3 అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మనకి రీజనింగ్ బుక్స్ లో, అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ క్లాస్ ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.